ఆ 5 నియమాలను సక్రమంగా పాటిస్తుంటే ఎవరికి ఇబ్బంది పడదు. అవి మనం సక్రమంగా ఆచరించుకోవాలని అందరూ ఇబ్బంది. అందుకే నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా వివరంగా తెలుసుకుంటాను. ఆ 5 నియమాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఆ 5 నియమాలు ఏంటంటే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. మన మనసుతో కానీ మాటలతో కానీ మనం చేసే పనులతో కానీ ఎవరిని హింస పెట్టకుండా ఉండడమే అహింస. ఇది అందరం ఆచరిస్తే ఏ బాధలు ఉండవు. అలాగే సత్యం, మన స్వార్థ అసత్య మాటలు లేకుండా ఏ పనినైనా కూడా సత్యవంతంగా చేయడమే సత్యవంతం. అలాగే అస్థేయం అంటే ఇతరుల సొమ్మును దొంగతనంగా కానీ దౌర్జన్యంగా కానీ మనం తీసుకోకుండా ఉండడమే అస్థేయం. బ్రహ్మచర్యం అంటే శారీరకంగా మానసికంగా శక్తులను వృధా చేయకుండా దాంపత్య జీవితం అనేటువంటిది అంటే చెడు నడతలు లేకుండా పెళ్ళైనంత వరకు దాన్ని బ్రహ్మచర్యము అంటాం. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం 4 ఉన్నాయి మనకు ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే పెళ్ళి అయినంత వరకు ఉన్న స్థితిని బ్రహ్మచర్య ఆశ్రమం. దాన్ని కరెక్ట్గా పాటించడమే అంటే చెడు నడతలు లేకుండా ఉండడమే బ్రహ్మచర్యం. అలాగే అపరిగ్రహ అంటే మనకు దురాశ లేకుండా ఎప్పుడు ఇతరులతో వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళతో మనం ఆ పని చేసి ఇది వస్తుంది అది వస్తుంది అనేటువంటి ఆ దురాశ లేకుండా ఉండడమే అపరిగ్రహం. ఈ 5 నియమాలు అందరూ ఆచరించాలని చెప్పేసి మనకు ప్రకృతి నియమించింది. అలాగే మనము శౌచము మనం నియమించుకోండి. శుభ్రత శౌచం అంటే శరీరము, మనసు. సంతోషం అత్యాశ లేకుండా ఉన్నదాంతో సంతృప్తి పడడం. తపస్సు మనం స్వీయ క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవడం. క్రమశిక్షణ సార్ అన్నారు తప్పనిసరిగా క్రమశిక్షణ ఉండాలి, వస్తూనే మీ సెల్ ఫోన్స్ ఆఫ్ చేసుకోండి అన్నారు సార్. కాబట్టి మనకు స్వీయ క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం, చిత్తశుద్ధితో పని చేసుకుంటూ తపస్సు అంటారు. చిత్తశుద్ధితో పనిచేయడాన్ని తపస్సు అంటారు. అలాగే చేసే ప్రతి పనిని దైవానికి అర్పితం చేస్తూ ఈ నియమాలన్నీ పాటిస్తూ దైవానికి దగ్గరగా ఉండడాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. మరి ఈ యమములు ఈ నియమాలు ఎవరు ఆచరించాలి? బయటికి వెళ్ళినప్పటి నుంచి వాడు సరిగా లేడు, వీడు సరిగా లేడు, వాడు అట్లా మాట్లాడినాడు, వీడు ఇట్లా మాట్లాడినాడు, వాడు డ్యూటీ సరిగా చేయడు అని బయట అంటున్నాం. ఈ నియమాలన్నిటినీ మనము ఎప్పుడైతే స్వాధ్యాయం మనము వాటి గురించి అధ్యయనం చేయగలిగి ఆచరించగలిగితే మనం ఆనందంగా సుఖంగా ఉండొచ్చు. అందుకే ఈ నియమాలు 10 నియమాలు మొట్టమొదటిగా మనసుకు సంబంధించినటువంటివి. ఇవి ఎప్పుడైతే మన మనసులో మనం అన్నీ ఆచరిస్తామో మన స్వభావంలో మార్పు వస్తుంది, మన యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది, మన మాట తీరులో మార్పు వస్తుంది, మనం చేసే పనులు క్వాలిటీగా చేయగలం. పూర్తిగా మన యొక్క స్వభావం ఎప్పుడైతే మారిపోతుందో మన కుటుంబ సభ్యులతో మనం ప్రవర్తించే విధానం మారుతుంది, మాట తీరు మారుతుంది, భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గి ఆనందంగా జీవించగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే యమములు, నియమాలు రెండవది. మూడవది ఆసనం. ఇప్పుడు అందరూ ఆసనాలు అనుకుంటుంటారు కదా. ఆసనాలు అంటే ఏంటంటే స్థిర సుఖ ఆసన. 1 గంట సేపు కూర్చోగలగాలి, కళ్ళు మూసి కూర్చోవాలి, ధ్యానానికి కూర్చోవాలి, 1 గంట సేపు కూర్చోవాలి. ఇప్పుడు ఇలా కూర్చోలేకపోయినప్పుడు మనకు శరీరపరంగా ఆ దృఢత్వం లేదు కాబట్టి శరీరాన్ని దృఢంగా తయారు చేయడానికి, అలాగే మనలో ఉండే జబ్బులు పోగొట్టుకోవడానికి రకరకాల ఆసనాలను డిజైన్ చేశారు. అవి ఆసనం, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం. తర్వాతది 4వది వచ్చేసి ప్రాణాయామం. అంటే మనం శ్వాస ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోవడం లేదు, ఏదో కొద్దిపాటి శ్వాస ఇక్కడికి వెళ్తుంది. ఆ శ్వాసను పూర్తి స్థాయిలో తీసుకొని శరీరంలో ఉండే కోటాను కోట్ల కణాలకు ప్రతి కణానికి ఆక్సిజన్ శాతం బాగా అందేటట్లు చేయడానికి ఏర్పాటు చేసినటువంటిదే ప్రాణాయామం.
దాంట్లో పూరకం తీసుకోవడము, కుంభకం నిలపడము, రేచకం బయటికేయడము, తీసుకోకుండా నిలిపేదాన్ని శూన్యకం. ప్రాణాయామం చేసినటువంటి యోగ సాధకులు ఎవరు కూడా కరోనా టైంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా బయటపడ్డారు. అందుకు ప్రాణాయామం ఇవన్నీ చేసేసరికి ఏమవుతుందంటే మానసిక స్థితిలో మార్పు వస్తుంది. కాబట్టి ప్రత్యాహార అంటే ఆహార నియమాలు కాదు, నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇప్పుడు మనం ప్రతిరోజు ఈ 5 ప్రమేయం లేకుండా ఏ పనైనా చేస్తున్నామా? ఈ 5 ద్వారానే అన్ని కోరికలు మన లోపలికి వస్తాయి. ప్రతిదీ కళ్ళు చూసినప్పుడు ఇది బాగుంది, ఇది కొనేస్తామా? ఏదైనా చూడండి, దానింటి వెళ్తుండవు, కొంచెం స్మెల్ బాగుందిరా, ఏదో బజ్జీలు వేస్తారా, లేకపోతే ఇంకోటి ఉంది తినాలనిపిస్తుంది. అలాగే రుచికి సంబంధించి నాలుక, అలాగే స్పర్శకు చర్మం. ఈ 5 ద్వారా మనసు అన్ని రకాలైనటువంటి బయట ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘటనలు, అన్ని సమస్యలు అన్ని కొనిచ్చుకుంటుంది, వాటిలో ఇరుక్కొని పోతుంది. అందుకే మనసుకు 5 పంచకల్యాలు లాంటి గుర్రాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలనేటువంటి జ్ఞానం ప్రత్యాహార అనేటువంటి స్టెప్లో యోగాలో నేర్పిస్తారు. అప్పటికి ఎప్పుడైతే ప్రత్యాహారం అంటే నువ్వు స్థిరంగా ఇప్పుడు మీరు కూర్చోగలిగారు కాబట్టి ధారణ, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అంటాం కదా మనం. మీ మనసు శరీరం ఏకమయ్యేదానికి తొలి మెట్టు ధారణ. దానికి జపం చేయొచ్చు, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడమో ఏదో ఒకటి. కొద్దిసేపు మీ మనస్సును మీ శరీరంతో నిలపడము. అది ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు ఈ జపము ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా కళ్ళు మూసుకొని వెళ్ళడమే ధ్యానం. మీరు మొన్న ఈ మధ్య ధ్యానం క్లాస్ కూడా చేశారనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొంతమంది ధ్యానం క్లాస్ కూడా అటెండ్. ధ్యానం అనేటువంటిది 7వ స్టెప్. ఇవన్నీ అయిన తర్వాత ధ్యానానికి ఈజీగా కూర్చోవచ్చు. అలా కాకుండా ఈరోజే యోగా అంటే తెలియదు, ఈరోజే కొత్తగా నేను ధ్యానం చేయాలని కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకునే కాబట్టి మీ సమస్యలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మీ మనస్సు ప్రశాంత స్థితికి వెళ్ళాలంటే ఈ ప్రక్రియలన్నీ జరిగితే 7వది ధ్యానం. కాబట్టి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని మన జీవితాన్ని సంతోషకరంగా, ఆనందంగా ఎలా జీవించాలో తెలుసుకొని ఆ చివరికి ఆనంద స్థితితో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే చివరి స్టెప్ సమాధి. ఇది యోగా అంటే, అష్టాంగ యోగా అంటే ఇన్ని స్టెప్పులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేన్ని ఎలా సాధన చేయాలనేటువంటిది ఈ యోగా సాధనలో ఉంటుంది. ఒక యోగి దేనికి చెలించడు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈ ప్రశాంతత అనేది కోల్పోడు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం అందరూ కూడా ఏదో ఎక్సర్సైజు, ఆసనాలు అనుకుంటుంటారు, కానీ కాదు. అవి మన కొద్దిపాటి ఎక్సర్సైజ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మీ మనసును, శరీరాన్ని ఏకం చేసి మీరు ఇప్పుడున్నటువంటి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా మీ మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి ప్రక్రియలు నేర్పిస్తారు. అదే యోగా అంటే. మరి ఇది అందరికీ అవసరం అంటారా, కాదంటారా? మన పనిలో అందరూ ఒత్తిడికి గురవుతున్నారు కదా, షుగరు, బీపీలు అన్నీ తెచ్చుకుంటున్నారు కదా. అటువంటివి ఏమీ లేకుండా ఒక ప్రశాంతత. మన మనస్సు అనేటువంటిది నిలకడగా ఉంచుకోవడమే చాలా కష్టం. మనం కాన్సన్ట్రేషన్గా వింటున్నాం, ఏదో ఒక సౌండ్ అక్కడ వినిపించింది, మన కళ్ళు ఎక్కడ చూస్తాయండి? అలాగే ఏదో ఒక స్మెల్ వచ్చింది, మన మనసు అటువైపు కూడా ప్రయాణిస్తుంది. ప్రతిదీ కూడా ఈ జ్ఞానేంద్రియాలు బయటికి వెళ్ళడం వల్ల. ఎందుకంటే నేను అనే జీవునికి ఈ శరీరం మనం కాదు, ఈ శరీరం లేకొచ్చినటువంటి ఆత్మ, అది జీవాత్మ అని మనం అంటాం. ఈ జగత్తును ఆ జీవునికి పరిచయం చేసేటువంటిదే జ్ఞానేంద్రియాలు. బయటి ప్రపంచాన్ని
ఆ జ్ఞానేంద్రియాలు పరిచయం చేయడం వల్లనే నేను అనే జీవాత్మకు ఈ జగత్తు గురించినటువంటి విషయాలు తెలుస్తాయి. ఆ రెండింటి మధ్య జరిగేటువంటి ప్రక్రియను సమర్థవంతంగా నెరవేర్చుకుంటూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనంద స్థితితో బయటికి వెళ్ళడానికి, ఈ శరీరం వదిలి వెళ్ళడానికే యోగాభ్యాసం. కాబట్టి ఇది అందరికీ అవసరం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే